హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం కృష్ణపక్షం అష్టమి సోమాష్టమి పూర్వభాద్ర నక్షత్రం. ఇక పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి ఉగ్రదేవత అజైకపాత అంటాము. మనకందరికీ తెలుసు ఉగ్రదేవుడు రుద్రుడు. ఈరోజు సోమాష్టమి కలిసి వచ్చింది కాబట్టి భైరవ నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన మనలో ఉన్న ఉగ్ర రూపం అనేది దూరమైపోతుంది, సమస్త శత్రు విజయము కలుగుతుంది, అలాగే ఇబ్బందుల నుండి విముక్తి కూడా కలుగుతుంది. ఓం భైరవాయ నమః, ఓం భైరవాయ నమః, ఓం భైరవాయ నమః. ఇక ఈరోజు మంచి మాట. చిన్న చిన్న విషయాలకే చాలా చాలా గొడవలు పడుతూ ఉంటాము. నాదే కరెక్ట్ అంటే నాదే కరెక్ట్ అని వాదోపవాదాలు కూడా చేసుకుంటూ ఉంటాము. ఇక గొడవలు వస్తే దాన్ని పెద్దగా చేసి బాధపడేదానికన్నా కూడా కూర్చొని ఆ సమస్యను పరిష్కరించుకొని సమస్యకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఈ మధ్యన వాదోపవాదాలు అనేవి అందరి మధ్యలోనూ వస్తున్నాయి. భార్యాభర్తల మధ్య, తల్లి పిల్లల మధ్య, అలాగే బంధువుల మధ్య ఇలా వాదనలకు దిగి విడిపోవడం చేస్తూ ఉన్నారు. ఇక ఎందుకంటే ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ ప్రకృతి ఉంటుంది, కాలము ఉంటుంది, అదేవిధంగా ప్రపంచము ఉంటుంది. కానీ మనుష్యులు, జీవరాశులు ఉండవు. ఆ మాత్రం దానికి ఎందుకు ప్రతి విషయానికి గొడవ పడడం? ఉండే అన్ని రోజులు ప్రశాంతంగా, మనశ్శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా బ్రతకాలి. చింత చెట్టు కింద అయినా సరే చింత లేకుండా బ్రతకాలి అని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు. కావున మనలో ఉన్న ద్వేషాన్ని, కోపాన్ని దూరం చేసుకొని అందరితోనూ ప్రేమాభిమానాలతో మెదలాలి. ఒక అడవిలో 4 సింహాలు అనేవి ఉంటాయి. అందులో ఒక గాడిద ఉంటుంది. గాడిద కూడా వీటితోనే ఉంటూ ఉంటుంది. పులిని చూసి ఆ గాడిద ఎంతో ధైర్యంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే నా వెనక పులి ఉంది అని చెప్పేసి. సింహం కన్నా గాడిదే గొడ్డు చాకిరి చేస్తూ ఉంటుంది. కానీ సింహం ఆకలేసినప్పుడు మాత్రమే వేటాడి తింటుంది. అదేవిధంగా మన జీవితంలో వస్తువులకు అంటే దుస్తులకు చాలా విలువ అనేది ఉంటుంది. పోలీస్ యూనిఫామ్ వేసుకుంటే ఇతను పోలీసు అని చెప్పేసి మనం గౌరవంగా చూస్తూ ఉంటాం. వారు కూడా అంతే, నేను పోలీస్ను అని చెప్పేసి ధైర్యంగా ఉంటూ ఉంటారు. అలాగే డాక్టర్ వృత్తిలో ఉన్నవారు కానీ ఈ విధంగా ఎవరైనా సరే అదేవిధంగా మనం కూడా మనల్ని మనం చూసుకొని బ్రతుకుతూ ఉంటాం. మన వెనుక ఎవరో ఒకరు ఉంటారు అని మనం అనుకుంటూ గొప్పగా బతుకుతాము. సో దయచేసి ప్రతి చిన్న విషయానికి గొడవ పడి బంధాలను దూరం చేసుకోకూడదు. ఇక ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా జనరల్గా వాస్తు అంటే దక్షిణము పడమర హైట్గా ఉండి తూర్పు అనేది ఉత్తరము కొంచెం తగ్గి ఉండడం వాస్తు. అయితే దక్షిణం హైట్గానే పెట్టుకుంటున్నారు. అయితే టాయిలెట్స్ అనేవి ఇంట్లో పెట్టుకోవడం వలన ఆ టాయిలెట్స్ అనేవి కాస్త ఎత్తుగా ఉంటాయి. అప్పుడు దక్షిణం అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే సౌత్ వెస్ట్ కార్నర్స్లో కబోర్డ్స్ కానీ లేదంటే ఇట్లా వాయుమూలల్లో టాయిలెట్స్, వాష్రూమ్స్ లేదంటే ఈశాన్య ఆగ్నేయం ఈ విధంగా పెడుతూ ఉన్నప్పుడు దక్షిణం అనేది డౌన్ అయిపోయి మిగతావనేవి హైట్ అవుతున్నాయి. సో ఎవరైతే ఇల్లులు అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నారో వారు ఇప్పుడే దక్షిణానికి ఇంకొంచెం కాస్త ఇటుకతో కానీ ఇంకా దేనితో అయినా సరే పెద్దదిగా హైట్ పెంచుకొని దాని మీద కబోర్డ్స్ పెట్టుకుంటే అప్పుడు వాస్తు దోషం అనేది ఉండదు. ఉదయాన్నే ఎవరికైతే వివాహం జరగట్లేదో వారు వివాహం కావడం కోసం, భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొనడం కోసం రేపు ఉదయాన్నే పార్వతీ పరమేశ్వరుల ముందు కానీ లేదంటే సీతారాముడు కానీ మహావిష్ణు లక్ష్మీదేవి ముందు కానీ నేతితో దీపాన్ని వెలిగించి పార్వతీ పరమేశ్వరులను పూజించినట్లయితే అర్ధనారీశ్వర స్తోత్రాన్ని లేదంటే విష్ణు లక్ష్మి కానీ సీతారాములను పూజించినట్లయితే లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే వివాహం లేని వారికి వివాహ యోగము అలాగే భార్యాభర్తల అన్యోన్యత అనేది ఉంటుంది. ఇక ఈరోజు సమస్త శత్రువుల నుండి విముక్తి కోసం ఈరోజు సాయంత్రం కాలభైరవ దేవాలయంలో కానీ వీరభద్రస్వామి ఆలయంలో కానీ 2 గుమ్మడికాయ ముక్కల్ని కట్ చేసి గుజ్జు తీసి అందులో నెయ్యి కానీ నూనె కానీ పోసి దీపారాధన చేయాలి. గుడికి వెళ్ళడం వీలు కాని వారు ఇంట్లోనే ఒక పళ్ళెంలో ఎర్రనీళ్ళు తయారు చేసుకొని అందులో వేపాకులను వేసి దాని మధ్యలో మట్టి ప్రమిదలో నెయ్యితో కానీ వేప నూనెతో కానీ దీపారాధన చేయాలి. తరువాత దీపదుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయాలి. పూజ అనంతరం ఆ నీటిని ఇల్లంతా సంప్రోక్షణ చేయాలి. ఈ విధంగా ఆచరించినట్లయితే శత్రువు నుంచి విముక్తి కలుగుతుంది.
అదేవిధంగా ఇంట్లో ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే దాని నుంచి అది తొలగించబడుతుంది ఈ పూజ పరిహారం ఆచరిస్తే. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.